హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో సెక్షన్ 11 నుండి 20 వరకు డిస్కస్ చేశాము. ఈ వీడియోలో సెక్షన్ 21 నుండి 26 వరకు చెప్పుకుందాం. సరే అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 21 పబ్లిక్ సర్వెంట్. ద వర్డ్స్ పబ్లిక్ సర్వెంట్స్ డినోట్స్ ఏ పర్సన్ ఫాలింగ్ అండర్ ఎనీ ఆఫ్ ద డిస్క్రిప్షన్ హియరిన్ ఆఫ్టర్ ఫాలోయింగ్ నేమ్లీ. సెక్షన్ 21 పబ్లిక్ సర్వెంట్స్ గురించి వివరిస్తుంది. ఎవరిని పబ్లిక్ సర్వెంట్స్ అని అంటారో తెలియజేస్తుంది ఈ సెక్షన్ కొద్దిగా పెద్దది, అలాగే చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల నిర్వహణలో చేసేటటువంటి చర్యల గురించి కొంత చట్టపరమైన రక్షణ ఉంటుంది వాళ్లకు. సాధారణ పౌరుడు ఒక నేరం చేసినట్లయితే కేసు దాఖలు చేయవచ్చు వెంటనే. అదే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా ఏదైనా నేరం చేసినట్లయితే వెంటనే కేసు దాఖలు చేయలేము. ప్రభుత్వ అధికారి చేసిన నేరంపై కేసు నమోదు చేయాలంటే ముందుగా ప్రభుత్వం నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. అంతేకాకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన విధి నిర్వహణలో లేని సమయంలో చేసే నేరాలకు కొంత తేడా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు మాత్రమే కాకుండా పబ్లిక్ రంగ కంపెనీల ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు మొదలైన వారు కూడా ఈ సెక్షన్ కింద ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు. ఈ సెక్షన్లో మనకి 2nd, 3rd, 4th ఈ విధంగా 12 పాయింట్స్లో ఎవరెవరిని పబ్లిక్ సర్వెంట్స్ అంటారో మనకి వివరించడం జరిగింది. వాటిని 1 by 1 డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ పాయింట్ మనకి డిలీట్ చేయబడింది. సెకండ్ పాయింట్ చూడండి. ఎవ్రీ కమిషన్డ్ ఆఫీసర్ ఇన్ మిలిటరీ, నేవల్ ఆర్ ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కమిషన్డ్ ఆఫీసర్లు అంటే వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో ఆఫీసర్ లెవెల్ కన్నా పై స్థాయిలో ఉండేవాళ్ళు ఈ కమిషన్డ్ ఆఫీసర్లు అని చెప్పుకోవచ్చు అనమాట. థర్డ్ పాయింట్ చూడండి. ఎవ్రీ జడ్జ్ ఇంక్లూడింగ్ ఎనీ పర్సన్ ఎంపవర్డ్ బై లా డిశ్చార్జ్ వెదర్ బై హిమ్సెల్ఫ్ ఆర్ ఏ member of any body of persons any adjudicatory functions. జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి అధికారం ఉన్న న్యాయమూర్తులు మరియు చట్టం ద్వారా అనుమతి పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పబ్లిక్ సర్వెంట్స్ అనవచ్చని ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి. ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ఏ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంక్లూడింగ్ ఏ లిక్విడేటర్, రిసీవర్ ఆర్ కమిషన్డ్ హూ డ్యూటీ ఇట్ ఈస్ as such officer to investigate or report on any matter of law or fact, or to make, authenticate or keep any document, or to take charge or dispose of any property, to execute any judicial process, to administer any oath, to interrupt, to prevent, preserve order in the court, and every person specially authorized by a court of justice to perform any of such duties. 4th పాయింట్లో మనకు న్యాయపరమైన అంశాలపై విచారణ జరపడం, రిపోర్ట్ చేయడం అని చెప్పేసి అర్థం వస్తుంది ఈ పాయింట్. చూడండి. ఇంక్లూడింగ్ ఏ లిక్విడేటర్, రిసీవర్ ఆర్ కమిషనర్. లిక్విడేటర్ అంటే కంపెనీలు దివాలా తీసినప్పుడు ఆ కంపెనీకి చాలామంది అప్పిచ్చి ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళ తరపున కోర్టు లిక్విడేటర్ని అపాయింట్ చేస్తుంది. అంటే కంపెనీకి ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని అమ్మి సెటిల్ చేసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా కోర్టు ఈ లిక్విడేటర్ను నియమిస్తుంది అన్నమాట. అలాగే రిసీవర్ని బ్యాంకు అపాయింట్ చేస్తుంది. కమిషనర్ అంటే సీనియర్ ఆఫీసర్, కోర్టులో కమిషన్ పోస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కమిషన్డ్ ఆఫీసర్లని చెప్పబడతారు. వీళ్ళందరూ పర్టిక్యులర్ విషయంపై ఇన్వెస్టిగేషన్ జరిపి కోర్టుకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 5th పాయింట్ చూడండి. ఎవ్రీ జ్యూరీ మ్యాన్, అసెసర్ ఆర్ మెంబర్ ఆఫ్ ఏ పంచాయత్ అసిస్టింగ్ ఏ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్ పబ్లిక్ సర్వెంట్. ఒక న్యాయస్థానానికి లేదా ప్రభుత్వ ఉద్యోగికి సహకరించే న్యాయ సంఘాల యొక్క సభ్యులు, వీళ్ళని జ్యూరీ మ్యాన్ అని అంటారనమాట. అసెసర్ అంటే మెజిస్ట్రేట్ యొక్క సలహాదారుడు అనమాట. మరియు పంచాయతీ సభ్యులు వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్గానే చెప్పబడతారు అని చెప్పేసి ఈ పాయింట్ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి.
ఎవ్రీ ఆర్బిట్రేటర్ ఆర్ అదర్ పర్సన్ టు whom any cause or matter has been referred for decision or report by any court of justice or by any other competent public authority. ఏదైనా ఒక అంశాన్ని తీర్మానించడానికి లేదా రిపోర్ట్ చేయడానికి న్యాయస్థానము లేదా ప్రభుత్వ అధికారి ఒక మధ్యవర్తిని పంపించవచ్చు. అటువంటి వ్యక్తులు లేదా మధ్యవర్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించబడతారు ఈ పాయింట్ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ 7th పాయింట్ చూడండి. ఎవ్రీ పర్సన్ హూ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ హీ ఈజ్ ఎంపవర్డ్ టు ప్లేస్ ఆర్ కీప్ ఎనీ పర్సన్ ఇన్ కన్ఫైన్మెంట్. ఎవరినైనా నిర్బంధించి తమ ఆధీనంలో ఉంచుకోవడానికి అధికారం కలిగినటువంటి వ్యక్తుల్ని పబ్లిక్ సర్వెంట్స్ అని అనవచ్చు. ఉదాహరణకు మనం పోలీస్ ఆఫీసర్ని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 8th పాయింట్ చూడండి. ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ హూస్ డ్యూటీ ఇట్ ఈస్ యాజ్ సచ్ ఆఫీసర్ టు ప్రివెంట్ అఫెన్సెస్, టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అఫెన్సెస్, టు బ్రింగ్ అఫెండర్స్ టు జస్టిస్ ఆర్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ హెల్త్, సేఫ్టీ అండ్ కన్వీనియన్స్. నేరాలు జరగకుండా నిరోధించడానికి, నేరం జరిగిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం అందజేయడానికి, నేరస్తులను న్యాయస్థానాలకు అప్పగించడానికి, ప్రజల సంక్షేమాన్ని, ప్రజల భద్రతను, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అధికారం ఇవ్వబడినటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ 9th పాయింట్ చూడండి. ఎవ్రీ ఆఫీసర్ హూజ్ డ్యూటీ ఇట్ ఈస్ యాజ్ సచ్ ఆఫీసర్ టు టేక్, రిసీవ్, కీప్ ఆర్ ఎక్స్పెండ్ ఎనీ ప్రాపర్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, to make any survey, assessment or contract on behalf of the government, or to execute any revenue process, to investigate, to report on any matter affecting the pecuniary interests of the government, or to make, authenticate or keep any document relating to the pecuniary interests of the government, or to prevent the information of any law for the protection of the pecuniary interests of the government. చూడండి, ఈ 9th పాయింట్ చూడండి. ప్రభుత్వం తరపున ఎవరైనా ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి, ఆధీనంలోకి తీసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి బాధ్యత కలిగినటువంటి అధికారులు, మరియు ఎవరైనా ఆస్తి విషయంలో ప్రభుత్వం తరపున సర్వే చేయడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అధికారం ఇవ్వబడిన అధికారులు, మరియు ప్రభుత్వం యొక్క ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ సంబంధమైన చర్యలు అమలు చేయడానికి, పరిశోధించడానికి, రిపోర్ట్ చేయడానికి అధికారం ఇవ్వబడిన అధికారులు, మరియు ప్రభుత్వం యొక్క ఆర్థిక ప్రయోజనాలను సంబంధించి పత్రాలను తయారు చేయడానికి, ధృవీకరించడానికి నియమించబడిన అధికారులు, మరియు ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా ఏదైనా ప్రభుత్వ శాసనాన్ని ఉల్లంఘించకుండా చూసే అధికారులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పేసి ఈ పాయింట్ మనకి తెలియజేస్తుంది. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ అని చెప్పేసి ఈ పాయింట్ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ 10th పాయింట్ చూడండి. ఎవ్రీ ఆఫీసర్ హూజ్ డ్యూటీ ఇట్ ఈస్ as such officer to take, receive, keep or expend any property, to make any survey or assessment, or to levy any rate or tax of any secular common purpose of any village, town or district, or to make, authenticate, to keep any document for the as certain of the rights of the people of any village, town or district. చూడండి, ఒక గ్రామంలో లేదా పట్టణంలో లేదా జిల్లాలో ప్రజలందరికీ యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఆస్తిని ఆధీనంలోకి తీసుకోవడం మరియు అభివృద్ధి చేయడానికి లేదా సర్వే చేయడానికి లేదా పన్ను విధించడానికి అధికారం కలిగినటువంటి అధికారులు, అలాగే ఒక గ్రామం లేదా పట్టణం లేదా జిల్లాలోని ప్రజల యొక్క హక్కులను నిర్ధారించడానికి లేదా ధృవీకరించడానికి లేదా సంరక్షించడానికి నియమించబడిన వాళ్ళు కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ అని చెప్పి ఈ పాయింట్ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ 11th పాయింట్ చూడండి. ఎవ్రీ పర్సన్ హూజ్ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఇన్ వర్చ్యూ ఆఫ్
which he is empowered to prepare, publish, maintain or revise an electoral roll of to conduct an election or part of an election. ఓటర్ల జాబితాను తయారు చేయడానికి మరియు ప్రింట్ చేయడానికి లేదా సవరించడానికి మరియు ఎన్నికలను నిర్వహించడానికి నియమించబడిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే, గవర్నమెంట్ సర్వెంట్సే. నెక్స్ట్ 12th పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్. ఎవ్రీ పర్సన్ ఇన్ ద సర్వీస్ ఆర్ పే ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ remunerated by fees or commission for the performance of any public duty by the government in the service or pay of local authority, corporation established by under a central, provisional or state act or a government company as defined as section 617 of Companies Act. చూడండి, గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ జీతం తీసుకునే వాళ్ళు, అలాగే ప్రభుత్వానికి సేవలు అందించేందుకు గాను కమిషన్ కానీ లేదా ఫీజు కానీ తీసుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పేసి ఈ పాయింట్ మనకు తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ఒక ప్రాంతీయ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన స్థానిక సంస్థలకు, కార్పొరేషన్లకు సేవలు అందిస్తూ జీతాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. అలాగే కంపెనీ చట్టం సెక్షన్ 617 కింద నిర్వహించబడిన ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే, గవర్నమెంట్ సర్వెంట్సే అని చెప్పి ఈ పాయింట్ మనకి తెలియజేస్తుంది.